సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటున్నాం. సి లాంగ్వేజ్ నేర్చుకునే లోపు మనకు కొన్ని తెలవాలని ఆస్కీ కోడ్, యూనికోడ్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేశాను. నెక్స్ట్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనం ఏదన్నా కంప్యూటర్ ఆన్ చేసి వర్క్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ వచ్చేటప్పటికి మనకు అర్థం కాని ఫార్మేట్లో ఉంటాయి. అదేంటంటే హెక్సాడెసిమల్ కోడ్లో ఉంటాయి. హెక్సాడెసిమల్ కోడ్ అంటే ఏంటి? 0 to 9 ABCDEF అంటే టోటల్ 0 to 9 10 నెంబర్స్ ప్లస్ A to F 6 లెటర్స్. ఈ టోటల్ హెక్సాడెసిమల్ కోడ్ అనేది 0 to 9 A to Fలో ఏదో ఒక నెంబర్స్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A9 B6 CD అన్నాం అనుకోండి. ABCDEF దాటి ఇంకే లెటర్స్ ఉండకూడదు. అలాగే 0 to 9 దాటి ఇంకేమి ఉండకూడదు. అంటే 0 to 9 లోపే ఫామ్ అవ్వాలి, A to F లోపే ఫామ్ అవ్వాలి. హెక్సాడెసిమల్ కోడ్ మనం చూసి ఐడెంటిఫై చేయగలిగితే మీరు కంప్యూటర్లో ఎక్స్పర్ట్ అని అర్థం. అది సిస్టమ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కొన్ని ఎర్రర్స్ తెలుస్తాయి, కొన్ని ప్రింటర్స్ ఎర్రర్స్ వచ్చినాయి, ప్రింటర్స్ ఎర్రర్స్ లేదా ర్యామ్లో ఎర్రర్స్ వచ్చినాయి, మెమరీ వైలేషన్ ఎర్రర్స్ అని. అది కూడా హెక్సాడెసిమల్ కోడ్లో ఉంటుంది. సిస్టమ్లో వర్చువల్గా మెమరీ ఎలకేట్ అయ్యేటప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తాయి అంటే, కంప్యూటర్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునే ఫార్మేట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్మేట్ ఏంటంటే హెక్సాడెసిమల్ కోడ్లో మనకి ఎర్రర్స్ని షో చేస్తుంది. ఇంటర్నల్గా ఒక్కొక్క డివైస్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, అంటే కీబోర్డ్, మౌస్, ఇలా పెన్ డ్రైవ్స్ అన్నీ వాడతాం కదా, హార్డ్ డిస్క్, డివిడి డ్రైవ్ ఏదైనా వాడుతున్నప్పుడు ఏదైనా డివైసెస్ కూడా కాన్ఫ్లిక్ట్ ఎర్రర్స్ వస్తే అది కూడా హెక్సాడెసిమల్ కోడ్లోనే ఎర్రర్స్ చూపిస్తుంది. అంటే కంప్యూటర్ మెయిన్ అండర్స్టాండ్ చేసుకుని మనకి డిస్ప్లే అవ్వడానికి ఇంటర్నల్గా లాజిక్ ఏం వాడారంటే హెక్సాడెసిమల్ కోడ్ వాడారు. కొన్ని నెంబర్ సిస్టమ్స్ ఏంటంటే మనం వాడేది రెగ్యులర్గా డెసిమల్ నెంబర్ సిస్టమ్స్. డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? 10 నెంబర్స్ ఉండాలి. 10 నెంబర్స్ 0 నుంచి కౌంట్ అవ్వాలి. 0 1 2 అలా అప్ టు 9 వరకు. ఈ 0 to 9 ఉన్న ఈ 10 నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్ ఫామ్ చేస్తే మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలి. 10, 100, 1000, 999 ఇలా ఏదైనా వాల్యూస్ 25,000 ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తే అది నెంబర్ సిస్టమ్స్ 0 నుంచి 9 లోపు ఏ నెంబర్తో అయినా ఫామ్ అవ్వచ్చు. 99 అన్నాం, 99, 986 అన్నాం, 986, ఎవ్రీథింగ్ 0 to 9లోనే ఉండాలి. అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ ఏం చెప్పాం? హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ 16 డిజిట్స్తో ఫామ్ అవ్వాలి. తర్వాత డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 10 డిజిట్స్తో ఫామ్ అవ్వాలని చెప్పాం. తర్వాత ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో మీరు ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే 8 డిజిట్సే ఉంటాయి. 0 to 7, 8 to 9 అనేది ఎక్కడ ఉండదు. 0 to 7. ఇప్పుడు 9 వరకు వచ్చి 0 నుంచి 9 లోపు ఏదైనా నెంబర్ ఫామ్ అయ్యి మీకు అది షో చేస్తే కనుక స్క్రీన్ మీద 8 to 9 ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఏ ఫార్మేట్లో డిజైన్ చేసినా 0 to 7లోనే డిజైన్ చేశారు లాజిక్ అంటే అది ఏది ఫాలో అయినట్టు అంటే ఆక్టాల్ నెంబర్ సిస్టమ్. ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అంటే ఆక్టాల్ అంటే 8, 0 to 7. మనం రెగ్యులర్గా వాడేది ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టమ్. మీరు ఏ వాల్యూ అయినా స్టోర్ చేయాలంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే టోటల్ 10 నెంబర్స్తో మనం ఫామ్ అవ్వాలి. అది 0 to 9. కంప్యూటర్కి ఇంకా ఎర్రర్స్ ఇవన్నీ ఎలా చూపిస్తుంది అన్నాను. సాల్వ్ అంటే ఈ ఎర్రర్ వచ్చిందని ఎలా చూపిస్తుంది అన్నాను? హెక్సాడెసిమల్ కోడ్లో చూపిస్తుంది. హెక్సాడెసిమల్ కోడ్ అంటే 0 to 9 అండ్ ABCDEF. సో వీటితో ఫామ్ అవుతే హెక్సాడెసిమల్ కోడ్. ఇది కాకుండా మనం ఏదైనా కీబోర్డ్ మీద ఒక లెటర్ టైప్ చేసాం. ఇది ఇంటర్నల్గా మీరు కీబోర్డ్ మీద ఏ అనేది టైప్ చేశారు. ఆస్కీ కోడ్ 256 కోడ్స్ ఉంటాయని ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఆస్కీ కోడ్లో 256 కోడ్లో కీబోర్డ్ మీద ప్రతి లెటర్కి ఒక నెంబర్ అసైన్ చేసి ఉంటుంది. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అన్న. మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అనే కంప్యూటర్కి అమెరికన్ స్టాండర్డ్ కోడ్లో ఉన్న నెంబర్తో కంపేర్ చేసుకుంటుంది. కనెక్ట్ అయ్యి మీరు ఏ అని టైప్ చేశారు, అది కూడా క్యాపిటల్ ఏ. ఇంటర్నల్గా కోడ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ 65 అని. 65తో ఒక నెంబర్ అలాట్ అయింది. క్యాపిటల్ బి 66, క్యాపిటల్ సి 67, ఇలా ప్రతిదీ నెంబర్ ఫార్మేషన్లో లింక్ చేసుకుని మీరు క్యాపిటల్ జెడ్ టైప్ చేశారంటే 90, అంటే 65 నుంచి స్టార్ట్ అయ్యి 90 వరకు మీకు మొత్తం అంతా టోటల్ నెంబర్స్ ఉన్నాయి. డిఫరెన్స్ అర్థమైంది కదా? సో 90 వచ్చేటప్పటికి
65, 66, 67 ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి, క్యాపిటల్ సి ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే క్యాపిటల్ జెడ్ వచ్చేటప్పుడు దాని తర్వాత స్మాల్ ఏ వచ్చేటప్పటికి మళ్ళీ 97, 98, స్మాల్ బి ఇలా మనకి క్యాపిటల్ ఏ వేరు, స్మాల్ ఏ వేరు. అంటే మనం టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ అంటున్నాం. ఇంటర్నల్ ఆస్కీ కోడ్ ఎంత అన్నాను? 65. క్యాపిటల్ బికి 66 అన్నాను. ఇలా స్మాల్ ఏకి వచ్చేవాడు 97 అన్నాను. సో క్యాపిటల్ ఏ ఆస్కీ కోడ్ వేరు, స్మాల్ ఏ ఆస్కీ కోడ్ వేరు. సో ఓన్లీ మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ వెనకాల ఇచ్చిన నెంబర్ని బట్టి ఆస్కీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి. సో దీన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి సిగ్నల్ కింద ఫామ్ చేయాలి. సో 65ని 2తో ఎల్సిఎం చేస్తే వచ్చేది ఏంటంటే 1 తర్వాత 5 zeros 1. సో 1 0 0 0 0 0 1. ఈ నెంబర్ సిస్టంలో 1 నుంచి 5 zeros అండ్ 1 వస్తున్నప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకునేది 1 అంటే ఆన్ అని, మధ్యలో జీరోస్ అంటే ఆఫ్, మళ్ళీ అగైన్ 1 అంటే ఆన్. సో 1 అండ్ 0 అంటే ఆన్ అండ్ ఆఫ్ సిగ్నల్లో ఇంటర్నల్గా ఫ్రీక్వెన్సీ ఎలా వెళ్ళాలి, పవర్ 1 ఉన్న చోట ఆన్ అవుతుంది, 0 ఉన్న చోట ఆఫ్ అవుతుంది. ఇలా కంటిన్యూ అవుతూ కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునే ఫార్మేట్ ఏంటి? ఆస్కీ కోడ్ మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇస్తారు, దాన్ని కన్వర్ట్ చేసుకుని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ అంటే 2 డెసిమల్ నెంబర్ సిస్టమ్స్. ఓన్లీ 0 అండ్ 1నే కంప్యూటర్కి అర్థమయ్యేది. 0 అంటే ఆన్, ఆఫ్, 1 అంటే ఆన్. సో ఇది మనకు జరగబోయేది. సో టోటల్ 4 నెంబర్ సిస్టమ్స్ కొంచెం తెలుసుకుంటే మనకి కంప్యూటర్లోకి వెళ్ళినప్పుడు టు ప్రింట్ ఆస్కీ కోడ్స్ అన్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఇంటర్నల్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అనేది నేను చెప్పాను. ఏ అంటే 65, బి అంటే 66, ఎవ్రీ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసుకుని సిగ్నల్ ఫామ్ అయ్యి మనం ఏ అని క్యాపిటల్ టైప్ చేస్తున్నాం, అది ఏ అని మళ్ళీ మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ బిట్వీన్లో అది ఏ అనేది ట్రావెల్ అవటం అనేది జరగదు. సో ఏ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? 1 5 zeros 1 అలా ఫామ్ అయ్యి 1 అంటే ఆన్, 0 5 zeros అంటే ఆఫ్, మళ్ళీ అగైన్ 1 అంటే ఆన్. ఇలా కీబోర్డ్ నుంచి లోపల ప్రాసెస్ అంతా జరిగి మళ్ళీ మానిటర్కి వచ్చేటప్పటికి డెసిమల్ నుంచి మళ్ళీ బైనరీలో కన్వర్ట్ అయింది, బైనరీలో ప్రాసెస్ జరిగింది, మళ్ళీ ప్రాసెస్ బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ అయ్యి మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది జరిగే ప్రాసెస్. అంటే సి లాంగ్వేజ్కి వెళ్ళే ముందు మనకి తెలవలసింది ఏంటి? ఇంపార్టెంట్గా 4 types ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో బైనరీ నెంబర్ సిస్టమ్ ఇంటర్నల్ కంప్యూటర్ లాజిక్ అంతా 0 1sలో జరుగుతుంది. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏం చెప్పాం? సో 10 అన్నాం, 0 to 9 మనం రెగ్యులర్గా యూజ్ చేసేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇంటర్నల్గా కంప్యూటర్ ఇంకా వాడేది ఏంటి? బైనరీ నెంబర్ సిస్టమ్ 0 1 కాకుండా 0 to 7 వాడుతుంది. ఆక్టల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 to 9 అండ్ A to F. ఇది కంప్లీట్ నెంబర్ సిస్టమ్స్ గురించి. మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు ఇది డెసిమల్ నెంబర్ సిస్టమా, ఆక్టా నెంబర్ సిస్టమా, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమా, బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది ఎక్కువ వర్రీ అవసరం లేదు. జస్ట్ ఐడియా ఉంటే చాలు. ఆ ఐడియా కోసం మీకు ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పరు కాబట్టి సో నేను డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను. సో సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ విధంగా చెప్తే క్లియర్గా అర్థమవుతుందో అన్ని రకాలుగా నేను ట్రై చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు చేసే ఒక్కొక్క కామెంటు, ఒక్కొక్క లైక్, షేరింగ్, సో నేను ఇంకా మోర్ వీడియోస్ పెడతానికి మీరు నాకు ఇచ్చే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.